బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, గుడ్ మార్నింగ్, నమో బుద్ధాయ్. ఈరోజు ఒక 198 కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత, అంటే 198 కిలోమీటర్ల తర్వాత ఒక మాన్యుమెంట్ వస్తుంది. అది ఏంటిదంటే, అంటే నా ప్రయాణం నేపాల్లోనే కొనసాగుతుంది. నేను ఇంకా వేరే రాష్ట్రానికి ఎంటర్ కాలేదు. అయితే ఇక్కడ ఆ మాన్యుమెంట్ ఏంటిదంటే, బుద్ధుడు రాజ్యాన్ని, కపిలవస్తు రాజ్యాన్ని వదిలిపెట్టి తన దమ్మదీక్ష తీసుకొని అక్కడ అన్ని ప్రాంతాలు, అంటే సారనాథ్ కావచ్చు, ఫస్ట్ ఆయన బోధ్గయ వెళ్ళి, బోధ్గయ నుంచి సారనాథ్ వెళ్ళి, సారనాథ్ చుట్టూ అంత ప్రాంతాలంతా తిరిగి వచ్చిన తర్వాత సుధోధన మహారాజు కబురు పంపిస్తాడు. ఒకగానొక కొడుకువి, నేను చూడాలనిపిస్తుంది, రాజ్యాన్ని వదిలిపెట్టిపోయావు, అమ్మ కలవరిస్తుంది నిన్ని, సారీ అంటే గౌతమి రెండవ తల్లి కలవరిస్తుంది, చూడాలనిపిస్తుంది, మీరు రాని ఒక్కసారి రారా అని చెప్పేసి తండ్రి బుద్ధునికి, అంటే నాకున్న సమాచారం చెప్తున్నా, నేను దగ్గరుండి చూసింది కాదు, మళ్ళీ అంత పర్టికులర్గా చెప్తున్నాం, అంటే అక్కడ ఉన్న శాసనాలను బట్టి నేను చెప్పగలుగుతున్నా. అయితే బుద్ధుణ్ణి రమ్మని చెప్తే అక్కడికి ప్లేసు, వచ్చిన ప్లేసులోనే స్వాగతం పలికిన ప్లేసులో ఒక స్తూపాన్ని కట్టారు అక్కడ. అంటే తర్వాత కాలంలో రాజులు, అంటే వాళ్ళ చరిత్ర ఈ పుస్తకాలలో పట్టణాలు ఉంటాయి కదా, ఆ కాలంలో రాసుకున్న గ్రంథాలను బట్టి, ఆ కాలంలో చెప్పుకున్న బట్టి, ఎందుకంటే అప్పుడు బుద్ధుడి కాలంలో శిల్ప సంపద ఉందా లేదా పక్కన పెడితే, తర్వాత కాలం రాజులు వీళ్ళు తండ్రి కొడుకులు కలిసిన ఒక ప్రాంతాన్ని స్వాగతం పలికిన ఆ కపిలవస్తు రాజ్యంలోనే, అది దాదాపు లుంబినికి దగ్గరగా, అలాగే సుధోధన మహారాజ్యానికి దగ్గరగా ఉంటుంది ఆ స్తూపము. ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆ స్తూపములు దగ్గర, ఆ స్తూపం నిర్మించారంటే తన కొడుకుని స్వాగతం పలికి అక్కడ ఆయన కగులించుకొని, అంటే దమ్మదీక్ష తీసుకున్న బుద్ధుడిని, అంటే ఒక రాజుగా, యువరాజుగా బయటికి వెళ్ళిన బుద్ధుడు తర్వాత ఒక సన్యాసిగా రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆయన తన కొడుకుని ఎలా చూడాలో అనుకున్నాడో, లేకపోతే ఆయన సంతోషమా లేకపోతే బాధపడ్డా తర్వాత విషయం, కానీ కొడుకునైతే తిరిగి రప్పించుకున్నది, అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం నుంచి తను ఒక కాన్సెప్ట్ కోసం వెళ్ళారు. చాలామంది ఏదో పెళ్ళాం పిల్లల్ని జాకలేకనో భార్య పిల్లలు వదిలేసిపోయారని మూర్ఖులు మాట్లాడుతుంటారు. ఆయన అప్పట్లో ప్రజాస్వామ్యం కోసం వెళ్ళాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అది కాలక్రమేణా మెల్లిమెల్లిగా నిజాలు బయటపడితే ఎప్పటికైనా దాగదు. అయితే ఆ ప్లేసు నేను ఈరోజు షూట్ చేయబోతున్నాను. వీలైతే మీకు అక్కడ ఫస్ట్ నేను ఆ ఛానల్ పర్పస్ షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు యొక్క లైవ్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి లైవ్ ఇస్తాను. లైవ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఉన్న చైత్య స్తూపాలు, ఉన్న మాన్యుమెంట్ మొత్తం చూపిస్తాను మిత్రులరా. అయితే నాది ఇంకా నేపాల్ దేశంలోనే ప్రయాణం కొనసాగుతుంది. ఉత్తరాఖండ్కి నేను వెళ్ళాల్సింది. అయితే ఈ రోడ్లు చూస్తున్నారా, ఘాట్ రోడ్లు ఇవి. ఈ రోడ్లు 30-40 కంటే ఎక్కువ స్పీడ్ పోయినామంటే ఇక వాడి కర్మ, అంటే కర్మ అని చెప్పకూడదు, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మం కాబట్టి ఊతపద మనకు అట్లా వస్తుంటుంది. చూడండి, మనం అక్కడ దూరాన ఇట్లా పోతున్నారు వాళ్ళు, ఇంకా లవర్ వెనక కూర్చుంటే చాలా అబ్బాయి ఆమె కగులించుకొని వెనక కూర్చునేసరికి ఆయనకి ఎక్కలేని ఎలక్ట్రానిక్ ఓడ్స్ వస్తుంటాయి, అంటే పవర్ ఉద్భవిస్తుంటుంది. ఆ పవర్ కాస్త ఎక్కువై మొత్తానికి ఆ కాలువల్లో దీనిలో దుంకుతారు. ఇది పరిస్థితి. అయితే ఇది చాలా డేంజర్. చాలా ప్రయాణం ఎలా ఉంటుందంటే, కొండలకు రోడ్లు తొలిచిట్టారు, కొండలకు రోడ్లు తొలిచిట్టారు. చూస్తున్నాం కదా మనం ఎదురుగా, అలా బైక్, కార్, వెహికల్స్ వస్తున్నాయి కదా అక్కడ దూరంలో. ఆ విధంగా చాలా డేంజరస్ రోడ్డు. మనం ఏదో ఆవేశపడి హిమాలయ బైక్ ఉంది కదా అని చెప్పేసి మేఘాలలో తేలిపొమ్మని అని మనం పాట కూడా వాడుకుంటూ ఆ స్పీడ్ పోయినాం అనుకో, నిజంగా మనం మేఘాల్లోనే కలిసిపోతాం. హాయ్ మిత్రులారా, ఇది వచ్చేసి కుడాన్ స్తూప, బౌద్ధ స్తూపం అంటారు. ఇది తథాగత బుద్ధుడు, అంటే యువరాజుగా ఉండి ఆయన ఈ కపిలవస్తు రాజ్యాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయి బోధగయలో ఆయన ఒక ఆలోచన చేసి దమ్మదీక్ష తీసుకొని అక్కడి నుంచి ఆయన సారనాథ్ వెళ్ళి, సారనాథ్ నుంచి
శ్రావస్తిలో వెళ్ళి అన్నీ తిరిగి మళ్ళీ తన తండ్రి పిలుపు మేరకు తండ్రి ఒకసారి ఇంటికి రమ్మని చెప్పేసి అడగడం, అక్కడ అంటే యువరాజుగా వెళ్ళిన తథాగతుడు తిరిగి మళ్ళీ బౌద్ధ భిక్షువుగా వచ్చినప్పుడు ఈ కపిలవస్తు రాజ్యంలో ఉన్నాం మనం ఇదంతా. అయితే ఈ కపిలవస్తు కుడాను వచ్చేసి ఇక్కడ కాకుసంద బుద్ధ జన్మస్థానము, కాకుసంద బుద్ధ ఈ యొక్క ప్లేస్ అని చెప్తున్నారు చారిత్రకంగా. అంటే కాకుసంద బుద్ధ వచ్చేసి 25వ బుద్ధుడు అంటే ఆయన తథాగత బుద్ధుడికి సీనియరు ప్లేస్లో ఆయనకి రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినందుకు ఆయన రిసీవ్ చేసుకున్న ప్లేస్ని తర్వాత కాలంలో రాజులు గుప్తు కావచ్చు, మౌర్యులు కావచ్చు, తర్వాత శాతవాహనులు కావచ్చు, వీళ్ళు ఇక్కడ దీన్ని నిర్మించారు. దీని గురించి ఈ యొక్క చరిత్ర మొత్తం మన గైడు పురావస్తు శాఖకు సంబంధించిన గైడ్ आपका नाम क्या जी? मेरा नाम దినేష్ కుమార్ దూబే గారు ఈ స్తూప గురించి వివరణ చేస్తాడు. అన్ని వివరంగా మీరు ऐसे पूरा हिस्ट्री के बोलो जी. इसमें साथ बोलता है इधर इधर बोलता. ये जो जगह है ओके, अभी इस जगह का नाम कुदान बोलता है ओके, लेकिन इसका एसेंट नेम निग्रोधारामा ये पाली संस्कृत भाषा है. ओके, निग्रोध का अर्थ होता है बर्ड और पीपल का पेड़ को निग्रोध कहता है. धाराम मतलब मांग को लोग देखकर धाराम के साथ में आराम करते हैं. ओके. जैसे जन्म बड़ी और जीवन अपना 29 ईयर्स ओल्ड तक पैलेस में बिताया. उसके बाद 7 दिन का उनका एक लड़का राहुल था. उस टाइम उन्होंने गिरे त्याग करके ज्ञान के खोज में पूर्वी द्वार से निकल कर इंडिया चला गया. तो इंडिया बहुत से राज्यों में गया लेकिन उनको ज्ञान की प्राप्ति नहीं हुआ. बाद में बोध गया में जाने के बाद उन्होंने 6 साल तपस्या किया. जब बुद्ध भगवान के रूप में प्रचलित हो जाने के बाद उनके पिताजी महाराजा सिद्धोधन जी को मालूम चला कि हमारा लड़का सिद्धार्थ बुद्ध के नाम से प्रचलित हो गया. अब हमारा बूढ़ अवस्था हो गया, एक बार अपने लड़के से भेंट करें और उनसे कुछ ज्ञान हम लोग ले. तो यहाँ से हजार सेना टाइम पठाया लेने के लिए. हजार सोल्जर, जितना सोल्जर लोग जाता था बुद्ध भगवान का स्पीच सुनकर, प्रवचन सुनकर सब लोग भिक्षु हो जाते, कोई भी आपस नहीं आते. उसके बाद 10वें पटक में बुद्ध के 2 बचपन के फ्रेंड थे. कालूदाई अमात्य नाम का मंत्री, खन्ना नाम का साथी, ट्रक चलाने वाला ड्राइवर. तो वो दोनों को बुलाया, बोला आप सब मेरे बेटे का फ्रेंड हो, आप सबका बात मानेगा. जैसे भी करके हमारे लड़के को सिद्धार्थ को जैसे भी करके दरबार में एक बार लेकर आओ. तो वो दोनों दरबार से जाने के बाद इस टाइम भगवान राजगीर में बैठे हुए थे. राजगीर इंडिया बिहार साइड उधर एक बेनुबन मतलब पानी भाषा है. बेनुबन मतलब बम्बू गार्डन. उस गार्डन में भगवान बुद्ध 500 भिक्षुओं को प्रवचन दे रहे थे. उसी जगह पे जाकर वो दोनों उनके पिताजी का मैसेज किया. तो भगवान बुद्ध ने बोला पिताजी से बोल दो हम भिक्षुक हो चुका है, हम दरबार में नहीं आ सकता. हमसे भेंट करना है तो हमारे लिए हमारे साथ में 500 लोग चेला लोग भी आएगा. कहीं दूसरे जगह पे व्यवस्था कर दे, हम वहीं पर आकर भेंट करेंगे, कुछ समय तक वहाँ पर बैठेंगे. तो कालूदाई आकर महाराजा शुद्धोधन जी को उनके बेटे का मैसेज दिया, बुद्ध का मैसेज. उसके बाद महाराजा शुद्धोधन जी ने निग्रोधाराम स्थल में 500 भिक्षुओं के लिए बुद्ध भगवान को स्वागत करने के लिए ये मोनेस्ट्री बना दिया. ये नेपाल का फर्स्ट मोनेस्ट्री यही है जहाँ भगवान बुद्ध ने ज्ञान प्राप्त करने के बाद पहली बार आकर अपने माता पिताजी से भेंट किया. ये మోనస్ట్రీ శుద్ధోదన మహారాజు కాన్స్ట్రక్షన్ పేరు. మిత్రులరా తన కొడుకు ఇక్కడ ఒక 500 మంది 500 భిక్షుగా 500 భిక్షుగా उसको ఆ బుద్ధుడు కోరిక మేరకు తథాగత బుద్ధుడు వాళ్ళ ఫాదర్కి అడిగితే ఇక్కడ 500 మందికి భిక్షువులకి నివాస యోగ్యమైన, అంటే నాకు తెలిసి ఇక్కడ మోనస్ట్రీ ఉంటుంది, అంత చౌకాలు జరపాల్సి ఉంటుంది, కేవలం స్తూపం ఉంది. అయితే వాళ్ళకి ఆవాస యోగ్యం కావచ్చు, ధ్యానం చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే అప్పట్లో బౌద్ధం అంటే మెయిన్గా ఎడ్యుకేషను, తర్వాత వైద్యం అంటే విద్యా వైద్యానికి సంబంధించి కోర్సులు అని చెప్పేవాళ్ళు కాబట్టి, అంటే బౌద్ధ భిక్షువుల కోసం శుద్ధోదన మహారాజు తథాగత బుద్ధుడు ఎంట్రన్స్ వచ్చిన ప్లేసు, అలాగే ఇక్కడే ఆయన ఈ యొక్క నిర్మాణం చేశాడని చెప్పేసి మన గైడ్ చెప్తున్నాడు. ఇది తెలుగు సారాంశం. और बोलो जी.
उसके बाद ये बन जाने के बाद उनके पिताजी यहाँ से संदेशा पठाया। भगवान बुद्ध राजगीर से आते समय 45 डेज लगा पैदल यात्रा। जब उनकी छोटी माँ महाप्रजापति गौतमी जब उन्होंने सुना कि हमारा लड़का सिद्धार्थ बुद्ध होकर आ रहा है इतने दिन बाद, मैं अपने लड़के को क्या ऑफर करूं, तो उन्होंने एक गोल्डन चीवर बनाया, गोल्डन चीवर बनाया अपने बेटे के लिए, स्पेशल अपने बेटे के लिए दान देने के लिए। उसके बाद भगवान बुद्ध आने के बाद उनकी माँ, उनके पिताजी, ये राज्य के लोग उनकी वेलकम में आए, लेकिन उनकी वाइफ वगैरह नहीं आई। उड़ीसा आई हुई थी कि हमको बिन बताए छोड़कर चले गए, हम नहीं जाएंगे, तुम इधर से शूटिंग करो, ऐसे शूटिंग करो। कहीं को बोले तो ये रिफ्लेक्ट लाइटिंग मेरे साथ था। मैं पहले वाइट पर्सन पूरा देखने का, उन्हें आराम से अच्छा आता। मैं उधर से शूटिंग करा तो और ब्लैक ही आता, मैं इधर से शूटिंग करा आराम से उसके बाद उनके माता पिताजी राज्य के लोग उनके स्वागत में आए, लेकिन उनकी वाइफ यशोधरा जो थी वो नहीं आई। उड़ीसा आई हुई थी कि हमको बिन बताए ही, बिन भेंट किए ही छोड़कर चले गए। हम दरबार में नहीं आए, उधर नहीं जाएंगे भेंट करने के लिए। ओके, हमसे भेंट करना है तो उन्हें दरबार में आना होगा। ओके। उसके बाद उनके माता पिताजी स्वागत किया। इसके पीछे एक स्तूपा है। ओके। वो स्तूपा उस टाइम, उस समय एक उधर बर का पेड़ था, बोधि वृक्ष, उसी के नीचे जाकर भगवान बुद्ध अपने 500 भिक्षुओं के साथ में बैठे। तो उनकी माँ ने जाकर वो कपड़ा चीवर अपने बेटे को ऑफर किया, लेकिन बुद्ध भगवान ने स्वीकार नहीं किया। वो बोला, माता श्री ये मुझको व्यक्तिगत ना देकर ये संघ दान दे। ओके, संघ मतलब सबको। ओके, आपको ज़्यादा आशीर्वाद मिलेगा, पुण्य मिलेगा। तो उनकी माँ ने वो कपड़ा संघ दान किया। वो जगह वो है, ये वो, हाँ वो वाला है। उसके बाद अपने पिताजी महाराजा शुद्धोधन जी से भगवान बुद्ध ने ये जगह पे भेंट किया था। ये जो जगह है वो 2 स्टेप में है ना, नीचे वाला जो गोलाकार का है उसका नाम अष्टकोण स्तूपा है, जहाँ भगवान बुद्ध ने अपने पिताजी से भेंट किया। अपने पिताजी को मजीम निकाय का 5 सूत्र ज्ञान में दिया उस जगह पे। उसके बाद उनके माता पिताजी यहाँ से चले जाने के बाद क्या हुआ, दूसरे दिन भगवान बुद्ध अपने राज्यों में विक्षापन करके खा रहे थे। जब उनके पिताजी महाराजा शुद्धोधन जी को ये मालूम चला कि हमारा लड़का सिद्धार्थ बुद्ध क्या होगा, राजा का लड़का होकर मांग कर खा रहा है, कितनी बेइज्जती की लाज की बात है। तो वो महाराजा शुद्धोधन दरबार से यहाँ पर आए, अपने बेटे से बोला, बेटा ऐसा मत करो, तुम राजा के लड़के हो, नहीं राजकुमार शेकिंग नहीं करो, ऐसा आराम से पकड़ो, ऐसा नहीं, शेक नहीं आ रहा, ऐसा। आप राजा के लड़के हो, ऐसे मांग कर खाओगे, तुम्हारे पिताजी का, ये राज का बहुत बड़ा बदनामी होगा, बेइज्जती होगा। तो भगवान बुद्ध ने बोला, पिताजी अब आपके हम लड़के सिद्धार्थ नहीं है, राजकुमार नहीं है, हम भिक्षुक हो चुके हैं, हमारा धर्म ही यही है, कर्तव्य है मांग कर खाना है। तो उनके पिताजी वो बुद्ध भगवान को, उनके चेला लोग को सबको इनवाइट किया पैलेस में, आओ हम भोजन दान देंगे, भोजन दान लेकर दरबार से खाओ। तो वहाँ से यहाँ से भगवान बुद्ध अपने 500 भिक्षुओं के साथ में दरबार में गए भोजन दान लेने के लिए। तो वहाँ पर जाकर भोजन दान लिया, भोजन खाया। उसके बाद जो भिक्षा पात्र होता है वो अपने भाई नंद को दिया। भाई मतलब छोटी माँ का लड़का, महाप्रजापति गौतमी का लड़का नंदा को उन्होंने वो भिक्षा पात्र, गौतमी लड़का नाम नंदा ओके, उनको चीवर वो भिक्षा पात्र दिया। उसके बाद अपनी वाइफ यशोधरा से उसी जगह पे उन्होंने जाकर भेंट किया। तो उस समय यशोधरा भी एक साधारण रूप में सफेद साड़ी लगाई हुई बैठी हुई थी। और उसके बाद अपने हस्बैंड बुद्ध को इतने दिन बाद वो भिक्षु के रूप में देखकर वो रोने लगे। वो पूछने लगी, आप मुझे क्यों छोड़कर चले गए, हमसे एक बार भेंट भी नहीं किया, हमको बताया भी नहीं। तो भगवान बुद्ध ने बोला, मैं जाते समय आया, लेकिन आप लोग उस समय सोए हुए थे, हमने डिस्टर्ब नहीं किया, एक क्षण देखकर आपको, उसके बाद हम यहाँ से गए थे। उस समय उनका लड़का राहुल 8 साल का था। तो राहुल आया, मम्मी को रोते हुए देखा, तो मम्मी से पूछने लगा, मम्मी आप क्यों रो रही हो, वो कौन है? तो बोली, आपके पिताजी हैं, जाओ अपने पिताजी से अपना हक, अपना अंश मांगो। तो भगवान बुद्ध आते समय राहुल और नंदा को भिक्षा पात्र लेकर बुद्ध भगवान के पीछे पीछे यहाँ तक आए। उसके बाद राहुल यहाँ पर आकर अपने पिताजी से, पिताजी मेरा अंश दो, मेरा अधिकार दो। तो बोले, मेरे पास क्या है देने के लिए, मैं तो भिक्षु हो चुका।
मेरे पास कुछ नहीं है। तो राहुल ने बोला नहीं पिताजी, मेरा अंश आपसे ही चाहिए, आपके पास जो कुछ भी है वही दो, वही मेरा अंश है, आपका चिन्ह भी वही है। तो भगवान बुद्ध ने अपने दो चीफ डिसाइपल जो थे, सारीपुत्र और मोगलाना पुत्र, वो दोनों को बुलाए, बोले आप सबको मैंने जो ज्ञान दिया है सब राहुल को दो, उसका हक अंश वही है और मेरा चिन्ह भी वही है। सारीपुत्र बोले तो राजगीर, राजगीर क्या बोलते हैं उसमें, राजगीर में जलते सारीपुत्र। जो पांच पहले बना के केला बनाते वही, उसके मध्य सारीपुत्र और मोगलान पुत्र वो दोनों आए थे। तो जब राहुल अंश मांगने लगा तो वो बुद्ध भगवान ने वो दोनों से बोला आप सबको मैंने जो ज्ञान दिया वो राहुल को दो, उसका हक अंश वही है, मेरा चिन्ह भी वही है, और मेरे पास उसको देने के लिए अभी कुछ नहीं है, क्योंकि मैं सब कुछ त्याग कर चुका, ये ज्ञान सिर्फ कमाया हूँ। तो आप सबको मैंने जो दिया वो सब राहुल को दो। तो बुद्ध भगवान सारीपुत्र और मोगलाना पुत्र राहुल को उस जगह पे ले जाकर, वो जो स्तूप नहीं है उधर ले जाकर सारीपुत्र ने राहुल को ज्ञान दिया। उसके बाद वो चीवर लगाया, बाल मुंडन करके राहुल को ऑर्डिनेट कर दिया और भिक्षु बना दिया। उस जगह पे राहुल का केस जो था उसके नीचे रखकर, वो जो माउंटेन है उसी के नीचे रखकर वो स्तूप बनाया गया। बाद में भगवान बुद्ध ने अपने भाई नंद को भी इसी जगह पे ज्ञान देकर भिक्षु बनाया। उसके बाद ये जो उनकी माँ ने ये चीवर दान किया था इस जगह पे, यही जगह है, इसी जगह पे ये वो देखिए इसमें ऊपर मूर्ति है, कोई पुराना है? नहीं वो 20 वर्ष पुराना है, 20-25 वर्ष पुराना। एक थाईलैंड के मंक ने ठीक है, लेकिन ये स्तूपा पुराना है। इसी जगह पे भगवान बुद्ध जो बनाया इधर का आदमी एक बना के रख दिया। ओके। तो इधर भगवान बुद्ध ने 3 महीना तक बैठा। उसके बाद 3 महीना बैठने के बाद इसी जगह पे बैठकर उन्होंने प्रवचन दिया। तो प्रवचन सुनने के लिए उस टाइम बहुत राज्यों के लोग आकर उनका प्रवचन सुना। प्रवचन सुनकर बहुत से लोग भिक्षु हुए। उनकी माँ महाप्रजापति गौतमी ने भी उनसे रिक्वेस्ट किया हमको भी अपने संग में लो, लेकिन भगवान बुद्ध ने एक्सेप्ट नहीं किया, क्योंकि उस टाइम लेडीज मॉन्क अलाउ नहीं था। तो बहुत रिक्वेस्ट करने के बाद आनंद भी रिक्वेस्ट किया। बाद में उन्होंने जाकर इंडिया वैशाली में जाकर अपनी माँ को ज्ञान देकर अपने संग में लिया था। उस टाइम जब 3 महीना यहाँ बरखावास बैठे थे, उस टाइम भगवान बुद्ध पानी पीने वाला ये एसेंट वेल बुद्ध और उनके चेला लोग, और ये जो है ये कमल पोखरी इसको बोलते हैं, उस टाइम नहाने वाला था। ये इसका काम। బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.